హలో, నమస్తే. వెల్కమ్ టు నవీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే కొంచెం స్పెషలేనండో, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కుక్ చేసింది పెడుతున్నా కదా, అందుకనే. ఓకే, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను అండి. ఎందుకంటే స్వీట్తో స్టార్ట్ చేద్దాం నా ఫస్ట్ కుకింగ్ వీడియో అనేసి, దానికోసం. సో 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నా. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నా. వెనిలా ఫ్లేవర్ తీసుకొని అందులో 50 గ్రామ్స్, అదే యాక్చువల్లీ 100 గ్రామ్స్ బాక్స్, నేనైతే 50 గ్రామ్స్ పౌడర్ అయితే తీసుకొని 50 గ్రామ్స్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని వితౌట్ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఆ నెక్స్ట్ అయితే పాల్లో కొంచెం కలిపేసుకొని మంచిగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక వితౌట్ లంప్స్ దాంట్లో కూడా మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అది బాగా కాసేపు మరగనియాలి. మరగనిక మరీ కొంచెం చిక్కగా కనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంది. మీ కన్సిస్టెన్సీ ప్రకారం మీకు ఇన్ కేస్ కొంచెం థిక్గా కావాలంటే కొంచెం అలానే వదిలేండి, లేదు కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నేనైతే 250 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నా అండి. ఆప్షనల్, లేదు మేము షుగర్ తినము అంటే మీకు ఇష్టమైతే హనీ యాడ్ చేసుకోవచ్చు, అట్లా మీ ఇష్టం. నేనైతే 250 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నా. షుగర్ కరిగేంత వరకు బాగా మరగబెట్టుకొని ఆ తర్వాత కాసేపు బయట పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఫ్రూట్ కస్టర్డ్ కదా, దానికోసం నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చా. అవి ముందు కట్ చేసుకుందాం. నా కటింగ్ స్కిల్స్ చూసి అయితే మాత్రం మీరు నన్ను జడ్జ్ చేయకండి, ఎందుకంటే చాలా పూర్ నా కటింగ్ స్కిల్స్. ఎప్పుడు నేను కటింగ్ చేసినా మా హస్బెండ్ అయితే తిడతారు, తనే కట్ చేస్తారు, మంచిగా ఆయన కట్ చేస్తుంటారు. ఇన్ కేస్ ఆయనకి ఆఫీస్ టైం కొంచెం ఫ్రీగా ఉండేటప్పుడు, లేదంటే నేనే కట్ చేసుకుంటానండి. ఆయన మంచిగా కట్ చేస్తారు, అందుకే నా కటింగ్ స్కిల్స్ చూస్తే ఆయన తిడతాడు ఫస్ట్, నువ్వు నీ కటింగ్ స్కిల్స్ అనేసి. నా స్కిల్స్ పక్కన పెడితే నాకు పెళ్ళైన కొత్తలో అంటే అస్సలు వంట అసలు వచ్చేదే కాదు. మా మమ్మీ మంచిగా వండి పెడితే నేను తినేసేదాన్ని. ఇంకా పెళ్ళైనాక తప్పదు కదా, వండాల్సిందే. సో మా హస్బెండ్ అంటే వెరీ పర్టికులర్ అబౌట్ ఫుడ్. ఎందుకంటే ఏది బాగోపోయినా ఫస్ట్ ఎంచుతారు, అదేదో అంటారు, అంటే నేను ఎంచడం వల్లే నువ్వు బాగా వంట నేర్చుకున్నావు అన్నట్టు ఆయన ఖాతాలో వేసుకుంటారు. నేను ఎంత బాగా వంట చేసినా నీ వల్లనే చేస్తామని మాత్రం ఆయన ఖాతాలో వేసుకుంటారు. అది నేను ఇంతవరకు నేర్చుకున్న కుకింగ్లో అయితే మాత్రం పర్వాలేదండి, ఇంప్రూవ్ అయితే అయ్యా, నో ప్రాబ్లం. మీరు ఇంకా చూసే వీడియోలు కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో, మీరేమి భయపడకండి నాకు వచ్చా రాదనేసి. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్. ఓకే, దాన్ని మస్క్ మిలన్ కట్ చేసినాం. మస్క్ మిలన్ అయితే చాలా హార్డ్గా ఉంది, నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను మస్క్ మిలన్ కట్ చేయడం. టేస్ట్ అయితే చాలా బాగుంది, అదే కట్ చేసుకున్నా. అది చాలామందికి నాకు తెలిసి స్వీట్ నచ్చదని చాలామంది అంటారు, బట్ కొంతమందికి చాలా ఇష్టం స్వీట్. మా చెల్లి వాళ్ళకైతే ఒక స్వీట్ డబ్బా ఇంట్లో ఉందంటే అది డబ్బా చుట్టూరు ఈగల్లా తిరుగుతూనే ఉంటారు, అది అయిపోయినంత వరకు. కొంతమందికి చాలా ఇష్టం ఉంటుందండి స్వీట్, కొంతమందికి నచ్చదు. మ్యాక్సిమం హాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది స్వీట్ తినరు. సో మా ఇంట్లో కూడా నేనైతే ఎక్కువ హాటే తింటాం, నా కొడుకు రోహాన్స్ కూడా హాటే తింటాడు. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా కస్టర్డ్లో. ఫస్ట్ అన్నీ కొన్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రూట్ కస్టర్డ్ కదా, ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుంది. మీ ఇష్టం, ఆప్షనల్, మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. నాకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా. యాక్చువల్లీ వాటర్ మిలాన్ అనేది కట్ చేసుకున్నా, బట్ వాటర్ మిలాన్ అనేది ఇందులో యాడ్ చేయనండి. యాడ్ చేస్తే ఏంటంటే థిక్నెస్ పోయి అందులో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల కొంచెం వాటరీగా అవుతుంది. సో నేను తినేటప్పుడు యాడ్ చేసుకొని తింటా. ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా, ఆల్మండ్స్ కొంచెం కట్ చేసుకొని, ఇంకా జీడిపప్పు కొంచెం వేసుకున్నా, ఇంకా కిస్మిస్ కొంచెం వేసుకున్నా. సో అట్లా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అదే అండి ఎక్స్ప్రెషన్, కొంచెం అలసిపోయినా కదా అందుకని. ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఫస్ట్ అయితే మా ఆయనకి సర్వ్ చేద్దామనేసి మా ఆయనకే ఫస్ట్ పెడుతున్నా అండి. ఆయన అయితే ఫుల్ మస్తు యాక్టింగ్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ లేదు, కుదరదుగా. ఫుల్ జీరో యాక్టింగ్ స్కిల్స్ ఆయనకి. ఈ కస్టర్డ్లో అయితే మాత్రం అండి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ యాడ్ చేసుకున్నా. మ్యాక్సిమం వెనిలా ఫ్లేవరే బాగుంటుంది, ఎందుకంటే అది కూడా కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా. మన కస్టర్డ్లో అయితే కొంచెం మంచిగా దాంతో కూడా కలుసుకొని మంచిగా టేస్ట్ ఇస్తుంది. దానికి కూడా మీరు కావాలంటే దాంట్లో హనీ కూడా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ షుగర్ తిన వాళ్ళైతే హనీ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం లాస్ట్లో కొంచెం ఫ్రూట్స్ సైడ్కి పెట్టుకున్నా, అవైతే కొంచెం గార్నిష్ చేసుకుంటున్నా.
ఫస్ట్ కుకింగ్ వీడియో కదండి, చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్. సో తనకే ముందు పెడదాం అనేసి తనకే ముందు పెట్టా. రియాక్షన్ అయితే మాత్రం నేనే ఇస్తే, నువ్వు తర్వాత ఇయ్యు, అసలే నీకు రియాక్షన్లు ఇవ్వడం రాదు అని చెప్తుంటే సరే సరే నువ్వే ముందు ఇయ్యు అన్నారు. చాలా బాగా వచ్చింది, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చేయడం కాదు కదా, చాలాసార్లు చేసిన ఇంట్లో, కొంచెం ఎక్స్పీరియన్స్, పర్వాలేదు బాగా వచ్చింది. తనకు కూడా బాగా నచ్చింది. అదే నవ్వుతున్నాము బాగుంది బాగుంది అనేసి. వాటర్ మిలన్ నేను లాస్ట్ టైం ఉంచా కదా, అది కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకోండి అనేసి. మీరు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇదండి నా ఫస్ట్ కుకింగ్ వీడియో. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.